ప్రభాస్ అనే ఎంట్రీకి అయితే ఎవరు సీట్ లో కూర్చోలేదు మేము. చాలా బాగా అనిపించింది. ఓకే, ఎలా ఎంజాయ్ చేశారు మీరు? సినిమా చాలా బాగుంది. మేమందరం అంటే మంచి విష్ణు యాక్టింగ్ ఎలా? మంచి విష్ణు యాక్టింగ్ చాలా బాగుంది అన్న. చెప్పండి. కన్నడ సినిమా చాలా బాగుందన్న. ప్రభాస్ గారు క్యారెక్టరైజేషన్ అయితే ఆల్రెడీ మనకి టీజర్లోనే తెలిసిపోయింది ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని. సో 3 అవర్స్ మూవీ బాగానే ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా హైలైట్ అయింది. నెక్స్ట్ లెవెల్గా ఉంది. అలాగే ఫస్ట్ హాఫ్ బాగోలేదని కూడా ఏం చెప్పలేము. లేదు, స్టోరీ నెరేటింగ్ అలాగే ఉంటుంది అన్న. సినిమా అయితే చాలా బాగుంది. నా పేరు రుద్ర తాండవం చేశాడన్న సినిమాలో. తాండవం అంటే యుద్ధమే చేయవసరం లేదు, ఒకేసారి ముగ్గురికి సమాధానం చెప్పడం కూడా రుద్ర తాండవమే. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. ప్రభాస్ అన్న చాలా బాగున్నాడు అన్న. చాలా బాగుంది. అంటే ఒక వ్యక్తికి జ్ఞానోదయం చేయడానికే రుద్ర వచ్చాడు. అది సినిమాలోనైనా జీవితంలోనైనా విష్ణు. అవును. ప్రభాస్ గారి మీద ప్రభాస్ గారు ఇటుకుని ఉంటే బాగుండేది అనుకో. సో రుద్ర అని పిలిచినప్పుడు ప్రభాస్ అన్న వచ్చినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. చాలా బాగుంది, చాలా గూస్ బంప్స్ వచ్చాయి. నేనేం ప్రభాస్ ఫ్యాన్ ని కాదు, బట్ మూవీలో అదొక పైన ఇంకా పీక్ సీన్ అది. ఇంకా సో బాగుంది. అంటే మెయిన్ లీడింగ్ ప్రభాస్ అంటారా? అలా అనను, ఆయనది కూడా 50% ఈక్వల్ గా ఇద్దరు బెటర్. 50-50%. ఓవరాల్ గా కన్నప్ప గురించి మీరు ఏం చెప్తారు? యావరేజ్ సినిమా 2.5/5. ఓకే, అంటే విష్ణు గారిది యాక్టింగ్ కొంచెం తగ్గింది అంటారు, వాస్తవం అనుకోవచ్చు సినిమాలో? ఆయన యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఎక్కువ ఉంటుంది, అంత ముందు వరకు ఏముండదు అంతగా. యావరేజ్ మూవీ. అంటే ఫస్ట్ 2 hours అందరూ మూవీ అంతే. సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ మైనస్ ఏం లేదన్న, అంతా ప్లస్ఏ. యాక్టర్స్ని ప్యానల్ లెవెల్ తీయడం మొత్తం ప్లస్ఏ, ఇంకేముంది? రొమాన్స్ ఎక్కువైంది సూర్య సినిమాలో అంటున్నారు. రొమాన్స్ ఏం లేదన్న, మాత్రం పెట్టకపోతే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? సీరియల్ అనుకుంటారు. ప్రభాస్ లేనప్పుడు కూడా బాగానే ఉందన్న. అందరు యాక్టర్స్ ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ మేడం ఉన్నారు. అసలు యాక్టింగ్ అంటే మరి ఆయన డేట్స్ దొరకడే అదృష్టం. 30 minutes అంటే మామూలు విషయం అన్న. ఏం చెప్తావు కన్నప్ప గురించి? కన్నప్ప అయితే 3 ఇవ్వచ్చు అన్న, సూపర్ డూపర్ హిట్. 500 కోట్లు అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది. 500 కోట్లు వస్తుంది అన్న, ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తుంది పక్కా. ఓవరాల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కి విష్ణు వాళ్ళకి ఏం చెప్తారు? విష్ణు అనేది 1800 దాకా మూవీ తీయాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే 500 కోట్లు వచ్చాయి కదా. చిన్న యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, 100 సినిమాలు తీయాలి, 500 కోట్లు రావాలని సినిమా ఒక సినిమాతో కొట్టాడు విష్ణు. ఇంకేం చెప్తావు ఇంతకంటే? ఇంక చెప్పు, ఆలోచించండి. ఆయన మైండ్ బిజినెస్ మైండ్ విష్ణుది. ఓకే, సినిమా చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత మాత్రం సినిమా ఎక్కడికో లేచిపోయింది. అలాగే ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మాత్రం మామూలుగా లేదు, పైకి వెళ్ళింది, అద్భుతంగా లేచిపోయింది. అలాగే విష్ణు ఆయన ట్రోల్ చేద్దామని చాలామంది ట్రై చేస్తారు. ఇందులో ఎక్కడ రోల్ చేయడానికి చిన్న లూప్ హోల్స్ కూడా దొరకలేదు. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. లాస్ట్ అరగంట సేపు ఆ సినిమా చూస్తుంటే ఇంకా ముందు ఎక్కడైతే ఏ లాగులు ఉన్నాయో, ఎక్కడైతే యుద్ధ సన్నివేశాలు పెట్టారో మనకి ఎప్పటిగా అనిపించినా లాస్ట్ని మాత్రం ఆకాశానికి ఎత్తేసారు. సినిమాని మాత్రం చాలా బాగుంది సినిమా. ఓవరాల్ సూపర్ హిట్ సినిమా. ఇంకా కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి, యుద్ధ సన్నివేశాలను తప్పిస్తే ఇంకా బాగుంటుంది. ఎంత ఇంత అని చెప్పలేం కానీ, కాకపోతే అంటే సినిమా బాగుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఏ కాలంలో లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మూవీ. దట్స్ ఇట్, టేక్ ఇట్ లైక్ దట్. అదే రొమాన్సే ఉంది కదా ప్రతి ఒక్కటి. ఆ సినిమా సెకండ్ హాఫ్ ఎంత బాగుంది, ఆ సాంగ్ ఎంత బాగుంది, శివ శంకర. అది మామూలుగా ఈవెంట్లో కొట్టినప్పుడు కూడా ఒకలాంటి వైబ్స్ అండి. ఆడిటోరియం అంతా ఆ డివోషన్ స్పిరిచువల్ వేలో యూ హ్యావ్ టు సీ. పాజిటివ్ చూడాలి. అండ్ 8 years నుంచి 8 years వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చు అండి. పిల్లల్ని తీసుకురండి, వాళ్ళకి డివోషన్ ఇలాంటి కన్నప్ప ఒక స్టోరీ ఉందని కూడా మీరు చూపించాలి. ఇట్లాంటి సినిమాలు చూపించాలి. మీరు భక్త కన్నప్ప చూసారా? చూసాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా? డిఫరెన్స్ చెప్పలేమండి, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. డిఫరెన్స్ చెప్పలేము. మీ అమ్మ నాన్నకి డిఫరెన్స్ చెప్తారా?
ఇది అంతే. అమ్మ అమ్మనే, నాన్న నాన్నే, ఇది అంతే. సినిమాలో యాక్ట్ చేశారా? అవును సార్. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? చిన్నది బిట్ దొరికింది నాకు. ఇంత పెద్ద సినిమాలో ఆ చిన్న బిట్ దొరకడమే అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ చూసారు? యా, చూసాను. ఎలా అనిపించింది ఓవరాల్ గా? నాకైతే నచ్చిందండి. బికాస్ వీ నో ద హార్డ్ కోర్ వీ హ్యావ్ డిడ్ ఇన్ ద మూవీ. ఆల్మోస్ట్ మేము అక్కడ చలికి ఎంత కష్టపడ్డామో, ఒక్కొక్కరు టెక్నీషియన్స్, మేము వర్క్ చేసే వాళ్ళందరము. సో మూవీ వాజ్ గుడ్. అంటే లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదండి, లాగ్ ఏం లేదు. ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకేం లాగండి, ఇంకొక 2 గంటలు పెట్టినా చూస్తారు. అంటే ప్రభాస్ కోసమే చూడాలి. ప్రభాస్ కోసమే చూడాలని అనట్లేదు, బట్ కాలు కాదు, ఇదే కొంచెం కాలు కాదు, అదే కాలు యావరేజ్ మూవీ అండి. యావరేజ్ ఉందండి. దేవుళ్ళు సరిగ్గా చూపించలేదు, శివపార్వతులు సరిగ్గా భక్తి సినిమాతో పాటు సగం రక్తి కూడా ఉంది. ఫైట్లు అవన్నీ అంటే లేదులే, అన్ని పర్వాలేదు, బాగానే ఉంది. ఫైట్స్ అనేది స్టోరీకి కొంచెం ఓకే అండి. కన్నప్ప అనేది విష్ణు అయినా కదా, విష్ణు అన్న చెప్పగా 5కి ఎంత ఇస్తారు స్టార్ రేటింగ్ అంటే 1 ఇస్తాను అని చెప్పి ఒక్క నక్షత్రం మాత్రమే ఇస్తాను. క్లైమాక్స్ లో మంచి యాక్టింగ్ చేసిరన్నారు. క్లైమాక్స్ అంటే చిత్రంగా ఒకే ఒక డైలాగ్ అయితే మాత్రం నేను అనుకున్నా, తాళపత్రాలకు వచ్చిన తిప్పలు ఏం చెప్తాడా అనుకున్నా, కానీ ఆ టైంలో బీజిఎం ఆఫ్ చేయగానే ఇంకా టెన్షన్ వచ్చింది. అమ్మ డైలాగ్ ఏ మాత్రం తప్పు చెప్తాడు శివుడి మీద అని. కానీ మొత్తం ఒక 2 minutes డైలాగ్ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఆ ఒక్క డైలాగ్ అయితే మాత్రం ఆయన మెచ్చుకోవచ్చు. ఆ 1 point వచ్చింది కూడా దానికి. ఆయన ప్రభాస్ వచ్చిన 2 క్షణాలు కూడా మొత్తం హాల్ మొత్తం అంతా పెద్ద రచ్చ చేసేసారు. చాలా హడావుడైపోయింది, బాగుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ. ప్రభాస్ సార్ వచ్చేంత వరకు సినిమా మహాభారతం, రామాయణం సీరియల్ చూసినట్టే అనిపించింది. డైరెక్టర్ ఏదైతే ఇంతకుముందు సీరియల్ తీసిండో అదే తీసిండు. అంటే భక్త కన్నప్ప అనగానే మనకి కృష్ణరాజు గారు గుర్తొస్తారు, మరి విష్ణులో అది కనిపించిందా మనకి? ఆ వర్షన్ వేరే, ఈ వర్షన్ వేరే. లొకేషన్ గురించి ఫారిన్ కంట్రీ పోయారు కానీ అంత విజువల్స్ తీసుకోలేకపోయారు. బడ్జెట్ పెట్టారు కానీ బడ్జెట్ మూవీలా కనబడలేదు. సినిమా మొత్తం ప్రభాస్ హీరో, ప్రభాస్ వచ్చేంత వరకు సీరియల్. సో ప్రభాస్ రాకముందు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రభాస్ వచ్చేంత వరకు అసలు లేచిపోవాలనిపించింది, థియేటర్ నుంచి లేచిపోవాలనిపించింది. ప్రభాస్ వచ్చిన తర్వాతనే కూర్చుని పెట్టిండు. ప్రభాస్ హీరో, అన్నది హీరో. అంటే ఇందులో మనకి మంచు విష్ణు కొడుకులు కూడా హీరోగా, అంటే యాక్టర్గా బాగా చేసిండు, చాలా బాగా చేసిండు. విష్ణుబాబు సార్ కొడుకు చాలా బాగా చేసిండు. అంటే ఆయనకి కూడా మనం చూసుకున్నట్టయితే యూఎస్ యాక్సెంటే ఉంది, తెలుగులో కంప్లీట్గా మాట్లాడలేకపోయారు. అదేం లేదు, విష్ణుబాబు సార్ బాగానే యాక్టింగ్ చేసిండు.